బయోసైన్స్లో కొన్ని టెట్ డిఎస్సికి సంబంధించినవి చూద్దాం. నీటిపారుదల అనేది పంట మొక్కలకు నీటిని అందించే విధానాన్ని నీటిపారుదల అంటారు. పంట మొక్కలకు నీటిని అందించే విధానాన్ని నీటిపారుదల అంటారు. నీటిపారుదల అనేది వివిధ దశల్లో పొలాలకు నీళ్ళను అందించడాన్నే నీటిపారుదల అంటారు. నెక్స్ట్ బిందు సేద్యం అంటే నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో బిందు సేద్యం మరో ప్రయోజనకరమైన నీటిపారుదల పద్ధతి. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రదేశాల్లో బిందు సేద్యం మరో ప్రయోజనకరమైన నీటిపారుదల పద్ధతి. మొక్క మొదళ్లలో నీరు చుక్కలు చుక్కలుగా పడుతుంది కాబట్టి ఈ పద్ధతిని బిందు సేద్యం అంటారు. మొక్క మొదల్లో నీరు చుక్కలు చుక్కలుగా పడుతుంది కాబట్టి ఈ పద్ధతిని బిందు సేద్యం అంటారు. పంట నూర్పిల్లు హార్వెస్టింగ్. పంట నూర్పిల్లు ఇది సాగులో ముఖ్యమైన పని. పంట బాగా పెరిగి గింజ పక్వానికి వచ్చిన తర్వాత పంట మొక్కలను కోసి గింజలను సేకరిస్తారు. ఇలా పంట నుండి గింజలను సేకరించడాన్నే పంట నూర్పిల్లు హార్వెస్టింగ్ అంటారు. పంట నూర్పిల్లు అంటే ఇది సాగులో ముఖ్యమైన పని. పంట బాగా పెరిగి గింజ పక్వానికి వచ్చిన తర్వాత పంట మొక్కలను కోసి గింజలను సేకరిస్తారు. ఇలా పంట నుంచి గింజలను సేకరించడాన్నే పంట నూర్పిల్లు అంటారు. పంట మొక్కలన్నీ వేళ్ళతో సహా పెగిలించడం కానీ లేదా కొడవళ్ళతో మొక్క మొదళ్ళ వరకు కోసి కానీ వేరు చేస్తారు. పంటను కోసిన తర్వాత వీటిని ఎండలో ఆరబెడతారు. దీనివల్ల దానిలోని తేమ ఆవిరైపోతుంది. పంటల కొరతను మనుషుల సాయంతో కానీ యంత్రాల సాయంతో కానీ చేస్తారు. పంటల కోతను మనుషుల సహాయంతో కానీ యంత్రాల సహాయంతో కానీ చేస్తారు. ఇలా పంట మొక్కల్ని వేళ్ళతో సహా పెకిలించడం కానీ లేదా కొడవళ్ళతో మొక్క మొదళ్ళ వరకు కోసి కానీ వేరు చేస్తారు. పంటను కోసిన తర్వాత వీటిని ఎండలో ఆరబెడతారు. దీనివల్ల దానిలోని తేమ ఆవిరైపోతుంది. పంటల కోతను మనుషుల సహాయంతో కానీ యంత్రాల సహాయంతో కానీ చేస్తారు. మనం ఇప్పుడు నేర్చుకున్నవి నీటిపారుదల, బిందు సేద్యం, పంట నూర్పిల్లు నేర్చుకున్నాం.